అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల చూద్దాం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి రాజీవ్ గాంధీని నిలబెడతారట సర్కారోళ్ళు జోలికొస్తే తెగుతాయట చెప్పులు జాగ చూడబోయిండ్రు తెలంగాణ తల్లి బొమ్మకు ఉద్యమం అంటే తెలుసా అసలు మీకు రేవంతుల వారు వదిలిండ్రు ఆణిముత్యాలు చిన్న పొలగాళ్ళ ముంగట్నే గలీజ్ బూతులు లోన్ల మాఫీ మీద ఆగమైతున్నారు సర్కారోళ్ళు గడికో మాట చెప్తున్నారు మంత్రులు జగిత్యాల పొద్దెక్క ముందే ఎక్కుతున్నది కిక్కు ఆఫీసర్లు అంటున్నట్ట మంచిగున్నది మా లక్కు కొందరు చిన్న పిల్లగాళ్ళు ఉంటారు వాళ్ళకు ఏం చేస్తున్నారో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఇట్లా కాదురా ఇట్లా అని మనం చెప్తే నేర్చుకుంటారు మనం మంచి మాటలు చెప్తే మంచి నేర్చుకుంటారు చెడ్డ మాటలు చెప్తే చెడ్డ నేర్చుస్తారు మరి ఈసారి కాసోయి ఎందుకు లేదో ఏమో పోండ్రి ఎలక తోలు తెచ్చి ఎన్నొద్దులు ఉతికినా నల్లగానే ఉంటది కానీ తెల్లగానట్టే చేస్తుండు వద్దురా అంటే అద్దుకు తింటా అన్నట్టే చేస్తున్నారు సీఎం రేవంతుల వారు సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి రాజీవ్ గాంధీ బొమ్మ వద్దని పబ్లిక్ అడుగుతా అంటే సారు మాత్రం బరాబర్ రాహుల్ గాంధీ వాళ్ళ నాయన బొమ్మనే పెడతానంటున్నాడు ఎవ్వలన్నా ఆ బొమ్మ మీద చెయ్యేస్తే చెప్పులు తెగుతాయని వార్నింగ్ కూడా ఇస్తుండు రావు గాని ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ చెప్పు తెగకపోతే చూస్తా నేను మొన్న 15 ఆగస్టుకు అంబేద్కర్ బొమ్మ కాడ లైట్లు పెట్టకున్నా గానీ ఇవాళ రాజీవ్ గాంధీ పుట్టిన దినమని ఆయన బొమ్మకు జోర్దార్గా పూల దండలు లైట్లు పెట్టిండ్రు సీఎం సార్ అక్కడికి పోయి మాట్లాడిండు అసలు జాగల రాజీవ్ గాంధీ బొమ్మ పెడతారట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం సెక్రటేరియట్ లోపల పెడతారట అంటే ఎవ్వలకు కనబడద్దన్నట్టు జైల్లో పెట్టినట్టు సెక్రటేరియట్ గోడల నడుమ పెడతారట తల్లికి మొక్కుకోవాలంటే సర్కారోళ్ళ పర్మిషన్ తీసుకోవాలి 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఇక దీని మీద కారు పార్టీ కేటీఆర్ సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు మళ్ళా అధికారంలోకి వచ్చిన మొదటి దినమే సచివాలయం చుట్టూన్న చెత్తను సాఫ్ చేస్తామన్నాడు కానీ తెలంగాణ మీద సోయి ఉన్నోనికి తెలంగాణ మీద ప్రేమ ఉన్నోనికి తెలంగాణ తల్లి గురించి తెలుస్తది కానీ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని పోయినోనికి ఏం తెలుస్తుందని పబ్లిక్ అంటున్నారు మంచి మాట కొద్ది ఇంటే మంచిది లేకపోతే రైతులమే వచ్చి రాజీవ్ గాంధీ బొమ్మను లావట్టి హుస్సేన్ సాగర్ లో వేస్తామంటున్నారు రేవంత్ సారు జర పైలం వెనకడికి ఓ సింహం పోయి జింకల మందల కలిసి రోజు గడ్డి మేయడానికి పోయిందట అట్లనే ఓ పాము పుట్టను విడిచిపెట్టి వచ్చి ఇళ్ల మనుషులతోటి కలిసిపోయిందట పెద్ద తిమింగలం చిన్న చేపలతానికి పోయి ముచ్చట్లు పెట్టిందట అట్లనే ఓ జింక కాలుకు దెబ్బ తగిలితే పెద్ద పులి పోయి కట్టు కట్టిందట హగో ఏంది పిల్ల ఏందేందో మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు కదా ఈ వార్త చూసినాక మీకు కూడా అట్లనే అవుతుంది సంపినోడే సంతాన సభ పెట్టినట్టే ఉన్నది పోండ్రి ముచ్చట కుర్చీలో కూసోగానే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడానికి ముగ్గు వాసిన రేవంత్ సార్ కు ఇన్నొద్దులకు తెలంగాణ తల్లి ఆదికొచ్చింది పబ్లిక్ అందరూ గట్టిగానే అరుచుకునే వరకు సార్ కు క్యాల్ వచ్చినట్టున్నది సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి బొమ్మ పెడతామన్నాడు కదా ఇగో మాపటిలు పోయి జాగ చూసిండు కానీ సమాజ్ గాని ముచ్చటేందంటే తెలంగాణ తల్లి బొమ్మ పెట్టాలంటే జర తెలంగాణ సోయి ఉన్నోళ్ళని తీసుకుపోయి చూస్తే మంచిగుండు కానీ రేవంతుల వారే ఆయన ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని వాయే ఆనాడు సార్ కు తోడు పోయిన వేం నరేందర్ రెడ్డి సారు తెలంగాణలో ఎన్నడు కనిపించని చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు వీళ్ళు పోయి తెలంగాణ తల్లిని ఏడబెట్టాలో నిర్ణయం చేస్తారట చూసిండ్రా తెలంగాణది ఏం హలాతయిందో పొలగాల్లో ఊసురు పోతా అంటే చూసుకుంటా కూసున్నోళ్ళు ఉద్యమకారులను చంపడానికి తుపాకులు పట్టుకొని పోయిండ్రు అంటే వీళ్ళకంటే పెద్ద ఉద్యమకారులు దొరుకుతారా చెప్పుండ్రి తుపాకులకు ఎదురుపోయినోళ్ళు కాదు తుపాకులు పట్టుకొని పోయినోళ్ళే అసలు ఉద్యమకారులు అన్నట్టు వాళ్ళు ఉద్యమం గురించి చెప్తే మనం వినాలే వాళ్ళు చేసే కథలు మనం చూడాలి ఇట్లా అయింది మన తెలంగాణ హాలత్ అని రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళు అంటున్నారు ఆయన మాటలు ఆణిముత్యాలు అద్భుత శిల్పాలు పాలమూరు పాలరాయిలు ఎక్కడే మంచిగుంటాయి జనరేటర్ సప్పుడు లెక్క షోలకు ఇంపుగుంటాయి రంపెదారు పట్టినప్పుడు వచ్చే సప్పుడు లెక్క చక్కదనంగా ఉంటాయి డబ్బాల రాలేసి ఊపితే
వచ్చే అద్భుతమైన సంగీతం లెక్క ఉంటాయి. పగిలిపోయిన పళ్ళెం మీద ఇనుప చీకులతో కొట్టినట్టే రమ్యంగా ఉంటాయి. ఆయన మాటలు ఆణిముత్తాలే కాదు, కని విని ఎరగని అద్భుతాలు. మీరు వినకుంటే ఎట్లా, వినండి. కొంతమంది సన్నాసుల అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే ఈ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి వాళ్ళయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము. తాగుబోతు సన్నాసుల విగ్రహము పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే నిన్నటికి నిన్న సన్నాసి. ఇక నాకు మంచి మాటలు రావు బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. సన్నాసి ఈ చింతపండు అయితే ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? సన్నాసి ఏ సన్నాసి తాగుబోతులం కాదు, తాగుబోతు సన్నాసులం కాదు. నీ అయ్యా సన్నాసులు ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ. ఎవ్వరు ఏమన్నా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కొట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు. ఇది వెనకటి సంధి మనం ఇంటున్న ముచ్చట్నే. కానీ పార్టీలనే కాదు, సర్కార్లో కూడా కథ అట్లనే ఉన్నది. అల్పడికొల్లాగా అల్పడికే గుంజుతున్నది, దాపడికొల్లాగా దాపడికే గుంజుకోబోతున్నది. చక్కగా రావాల్సిన సాలు 100 వంకలు తిరుగుతున్నది. నరం లేని నాలికే 100 దిక్కులు తిరుగుతుందంటే ఏందో అనుకున్నా. కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది. లోన్ల మాఫీ మీద గడికో ముచ్చట చెప్తున్నారు. మొన్న 15 ఆగస్టుకే లోన్లు మాఫీ చేసుడు మొత్తం అయిపోయిందని సీఎం రేవంత్ సార్ చెప్పిండు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 2 లక్షల రూపాయలు ఖమ్మంలో 3 విడతలలో 2 లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది. అటెనక కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది మాఫీ కథ ఓడిచిందన్నారు. కానీ సడన్ గా నిన్న ఏం యాదకొచ్చిందో ఏందో గాని మంత్రి పొంగులేటి సార్ వచ్చి ఇంకా 12,000 కోట్లు మాఫీ చేసేది ఉందని చెప్పుకొచ్చిండు. వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. వారెవ్వా, ఎంత మంచి ముచ్చట చెప్పిండు సార్ అని లోన్ల మాఫీ గానోళ్ళు ఖుషి అయిండ్రు. కానీ రోజు గడవక ముందే భట్టి సార్ వచ్చి మళ్ళా బాంబేసిపోయిండు. మొత్తం 31,000 కోట్ల రూపాయల లోన్లు మాఫీ చేసినామన్నాడు. 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకలేమో మొత్తం అయిందన్నారు, ఇంకొకలేమో కాలేదంటున్నారు. ఇట్లా నిమిషానికో మాట మాట్లాడుకుంటా మాతోని ఆటలాడుతున్నారా అని వ్యవసాయం చేసేటోళ్ళు గరం అవుతున్నారు. రైతు బంధు ఇయ్యకపోతిరి, లోన్లు మాఫీ చేయకపోతిరి, మీదికెళ్ళి ఈ బేకార్ పంచాది ముంగటేసి ఎందుకిట్లా ఆగం పట్టిస్తున్నారని కోపం చేస్తున్నారు. కానీ సర్కారు వాళ్ళంటే లెక్కలు రాసి పెట్టడానికి ఆఫీసర్లు ఉంటారు. మరి ఆ ఆఫీసర్లందరూ ఏం చేస్తున్నట్టు? వీళ్ళకు లెక్కలు రాసిన కాగితాలు చూపిస్తలేరా? లేకపోతే కాగితాలన్నీ పల్లి బఠానీలకు అమ్మేసి నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నారా? సమజైతలేదు పోండ్రి. రాష్ట్రంలో కొన్ని నెలల సంధి మస్తు నేరాలైతున్నాయి. దొంగతనాలు, మర్డర్లు, అక్కల చెల్లెల మీద దాడులు, ఇట్లా రోజు ఏదో ఒకటి అయితేనే ఉంది. మరి రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎక్కడికి పోయినరు? ఎందుకు దొంగతనాలు, మర్డర్లు ఆపుతలేరని చాలా మందికి డౌట్ ఉన్నది. ఆ డౌట్ కు జవాబు ఇప్పుడు దొరికింది, చూడండి. మార్పు వచ్చింది అంటే ఏందో అనుకున్నా. పోలీసు వాళ్ళల్లో కూడా మస్తు మార్పు వచ్చింది పోండ్రి. ఇందిరమ్మ రాజ్యంలా ప్రజాపాలనలా పోలీసు వాళ్ళు మస్తు పాలు పంచుకుంటున్నారు. వాళ్ళకు దోసినంత సాయం చేస్తున్నారు. ఈ సారం చూడండి, వరంగల్ కాడ ఏసీపీ కొలువు వేస్తాడు. పేరు నందిరామ్. నిన్న మంత్రి కొండా సురేఖ మేడం పుట్టిన రోజైంది. వాళ్ళ పాటలు, కేక్ కట్ చేసుడు ఎప్పుడూ అయితేనే ఉంటది. కానీ ఇందిరమ్మ రాజ్యంలో కూడా కాంగ్రెస్ వాళ్ళే కేక్ కట్ చేస్తే ఎట్లా అనుకున్నాడో ఏందో. సారే పోయి దగ్గరుండి కేక్ కట్ చేసిండు. ఇంకో 2-3 పోలీసు వాళ్ళు కూడా ఈ కార్యంలో చేతులేసిండ్రు. కదా ఇక్కడికే ఒడిచిపోలే, సార్ మాటలు కూడా ఈనుండ్రి. కొండా దంపతుల యొక్క
ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము ఈ పంపిణీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉన్నది. మరి కొండ దంపతులు అంటేనే ప్రజలకు ఒక అండ, ఒక ధైర్యము, ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ మనం ఈ వరంగల్లో చూస్తూ ఉన్నాము. ఏకైక కాన్స్టిట్యున్సీ వరంగల్ కాన్స్టిట్యున్సీలో వరకు నాయకుల పేర్లు కింద కొండ వీరాభిమాని అనేటువంటి ఫ్లెక్సీలు నేనైతే ఎక్కడ చూడలేదు, ఈ కాన్స్టిట్యున్సీలోనే చూస్తున్నాను. అదన్నట్టు ముచ్చట కొండా సురేఖ మేడం మురళి సారు ఎంతగానం సాయం చేసిండ్రో ఈ సారుకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడుండ్రి. వరంగల్ కాంగ్రెస్ వాళ్ళన్నా ఇంత ప్రేమ చూపిస్తారో లేదో మేడం మీద. ముంగటుంటే పోయి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేసేటట్టే ఉన్నాడు. పెయ్యి మీద కాకి బట్టలు తీసేసి 3 రంగుల బట్టలు వేసుకుంటే అయిపోవు కదా సారు. అట్లనే మెడల 3 రంగుల కండువా, చేతిలో జెండా పట్టుకుంటే అయిపోయేది కదా. ఇంకింత మంచిగా మెచ్చుకోవచ్చు మంత్రి మేడాన్ని. కాళ్ళు మొక్కొచ్చు, వాళ్ళ కాళ్ళు దోలొచ్చు, ఇంట్లో ఊడ్చేటి తూడ్చేటి ఏమైనా పనులున్నా చేయొచ్చు. ఇట్లా పోలీస్ బట్టలు వేసుకొని అసొంటి చేస్తే మంచిగా ఉండదు సార్ అని వరంగల్ వాళ్ళు అంటున్నారు. జర ఆలోచన చేయండి సారు. కాళ్ళల్లో కట్టలు లెక్క ఎన్నొద్దులు ఇట్లా మనసు చంపుకొని కాకి బట్టలు వేసుకుంటారు చెప్పుండ్రి. జల్దిన పోయి ఖద్దరు బట్టలు తెచ్చుకోండి అని సలహా ఇస్తున్నారు. రాష్ట్రంలో మందు దుకాణాలు ఉండొద్దు, బెల్ట్ దుకాణాలు అసలే ఉండొద్దు. 10 దాటినాక దుకాణాలు తీయాలి, 11 కొట్టక ముందే బంద్ పెట్టాలి. టైం దాటి మందు వాసన వస్తే మంచిగుండదని వచ్చిన కొత్తలో రేవంత్ సారు చాలా ముచ్చట్లు చెప్పిండు. కానీ ఏం నడుస్తున్నదో ఎరికేనా? పొద్దుగాల సూర్యుడు వచ్చిడన్నా ఆలస్యం అవుతుందేమో గాని బారు షాప్ లో మందు దొరుకుడైతే ఆలస్యం అయితలేదు పోండ్రి. జగిత్యాల కాడ పొద్దుగాల 6 గంటలకే తలుపులు తెరుచుకుంటున్నాయి. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు, ఎంత కావాలంటే అంత మందు వస్తున్నారు. పొద్దెక్క ముందే కిక్కెక్కుతున్నది. 10 కొట్టే వరకు పొట్ట నిండా దాగి తిరుగుతున్నారట తాగుడు అలవాటైనోళ్ళు. పుణ్యాత్ములు పొద్దుగానే మందు సుక్క పోస్తున్నారని తాగుబోతులు దీవెనార్తి కూడా పెట్టిపోతున్నారట. అదేంది 10 దాకా దుకాణాలు తీయొద్దు కదా, ఆఫీసర్లు ఏం చేస్తున్నారని అడగకుండ్రి. ఎందుకంటే ఎవలకు ఎక్కాల్సిన కిక్కు వాళ్ళకు ఎక్కిస్తున్నారట. తాగేటోళ్లకు మందు కిక్కు, ఆఫీసర్లకు పైసల కిక్కు. నెలకిన్ని పైసలు ఇస్తే చాలు టైము గీము లేకుండా మందు అమ్ముకోవచ్చు అన్నట్టు. అడిగేటోళ్ళు ఉండరు, కేసులు పెట్టేటోళ్ళు ఉండరు. మరి టైము తప్పొద్దని రేవంత్ సార్ చెప్పిన రూల్స్ అన్ని ఏడవైనాయో సమజైతలేదు. సారు మాటను ఎక్సైజ్ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరా? ఎక్సైజ్ పోలీసు వాళ్ళ మాటను బారు దుకాణ పోలు పట్టించుకుంటలేరా అనేది సమజైతలేదు. కానీ వీళ్ళు ఎంత గొప్పగా పని చేస్తున్నారో కదా. సర్కార్కు ఆమ్దాని పెంచుతున్నారు, వాళ్ళ ఆమ్దాని పెంచుకుంటున్నారు. మీ తెలివికి మొక్కాలే సార్లు. ఇవి ఐడి ముచ్చట్లు. ఇంక మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.